బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలపడం చారిత్రాత్మక నిర్ణయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వెనుకబడిన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయాలని రాహుల్ గాంధీ ఆలోచనను ప్రజాప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. దేశంలోని అందరికీ సమాన హక్కులు ఉండాలని రాహుల్ గాంధీ సంకల్పించారన్నారు. బీజేపీ ప్రభుత్వంలో 3 సంవత్సరాల క్రితం రాజ్నాథ్ సింగ్ తాము కులగణనకు వ్యతిరేకమని కోర్టులో కేసు వేశారని విమర్శించారు. టీఆర్ఎస్ నుండి తెలంగాణ పదాన్ని తొలగించిన రోజే ఆ పార్టీకి తెలంగాణ ప్రజలతో ఉన్న బంధం తెగిపోయిందని ఆది శ్రీనివాస్ అన్నారు. ముసలి కన్నీరు కారుస్తూ కపట ప్రేమను ఒలగబోస్తూ బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గారు గాని కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఈ రాష్ట్రంలో ముస్లింలను బీసీలో చేర్చిండ్రు, అందుకే మేము వ్యతిరేకిస్తున్న మాట మాట్లాడుతున్నాం. అదే గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేసిందని ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా గుజరాత్ రాష్ట్రంలో ముస్లింలలో వెనుకబడిన తరగతుల వారికి కూడా మేము రిజర్వేషన్లు కల్పించినాం, కానీ మేము అంతగా బయట ప్రచారం చేసుకోలేమనే మాట వీడియో రూపంలో ఉన్నటువంటి ఒకసారి చూడండి.